హైదరాబాద్లోని గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఇటీవల పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న నాయకులపై టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఝాన్సీ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని సస్పెండ్ చేయాలని నేతలు కోరారు. ఝాన్సీ రెడ్డి ఫిర్యాదు క్రమశిక్షణ కమిటీ చర్చిస్తోంది. ఈ అంశంతో పాటుగా పెండింగ్లో ఉన్న ఫిర్యాదులపై కూడా చర్చించే నిర్ణయం తీసుకునుంది క్రమశిక్షణ కమిటీ. క్రమశిక్షణ కమిటీ భేటీపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్న. ప్రతాప్, బలరాం, చాలా కాలం తర్వాత టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ అయిందని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో కొన్ని వరుసగా కంప్లైంట్ వస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా అన్నిటిపైన కూడా డిస్కషన్ చేసి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన కమిటీ భేటీ కావడం జరిగింది గాంధీ భవన్ లో. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ప్రధానంగా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూస్ పైన ఫోకస్ పెట్టడం జరిగింది. పాలకుర్తి నియోజకవర్గంలో చూసినట్లయితే గతంలో కూడా మనం చూడవచ్చు, సర్పంచ్ ఎన్నికలప్పటి నుంచి కూడా అక్కడ కాస్త డిస్టర్బెన్స్ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ ఎమ్మెల్యే యశస్విని వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డికి సంబంధించి వారికి ఆ వర్గానికి వ్యతిరేకంగా మరో వర్గం అక్కడ కాస్త కంప్లైంట్లు చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలోని ఇంటర్నల్ ఇష్యూస్ చాలా తీవ్రంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి కాస్త డ్యామేజ్ చేసిన అంశం కూడా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా సేమ్ సిచ్యువేషన్. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే పాల్పడిన చర్యలు ఉన్నాయో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఝాన్సీ రెడ్డి గానీ, అదేవిధంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇప్పటికే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని దృష్టిలో పెట్టుకొని వాటిని అన్నిటి కూడా షార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తారు. వీటి పైన సంబంధించి వారిపైన చర్యలు తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి వారు ఫిర్యాదు చేశారు. కాబట్టి వాటిపైన కూడా ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నారు. వారికి ఆ అంశానికి సంబంధించి కూడా వారికి ఏమైనా క్రమశిక్షణ ఉల్లంఘన చేసినట్లయితే కనుక వారిపైన వేటు వేసేందుకు కూడా వెనకాడబోమని చెప్పేసి క్రమశిక్షణ కమిటీ భావిస్తుంది. సో మొత్తం మీద వీటితో పాటు మరికొన్ని చిన్న చిన్న అంశాలు ఉన్నాయి. వాటిపైన సంబంధించి కూడా డిస్కషన్ చేసి వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలా, ఏం చేయాలనే దానిపైన కూడా క్రమశిక్షణ కమిటీ డిస్కషన్ చేస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.